హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి హెల్త్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి వచ్చాను. హెల్త్ అనేది చాలా ముఖ్యమైన విషయం అని మనందరికీ తెలుసు. ఎందుకంటే అప్పట్లో మన పెద్దలు చాలా బాగా చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. కానీ ఈ రోజుల్లో మనం ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నామని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఒకప్పుడు 100 సంవత్సరాలు బ్రతికే వ్యక్తి ఈ రోజుల్లో 60 నుంచి 80 సంవత్సరాలకే చనిపోతున్నాడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ రోజుల్లో మనం కెమికల్స్తో కూడినటువంటి ఫుడ్ని తీసుకుంటున్నామని మన అందరికీ తెలుసు. ఒక మొక్క నాటడానికి కెమికల్స్ వాడుతాము, ఆ మొక్క పెరగడానికి కెమికల్స్ వాడుతున్నాము, ఆ పెరిగిన మొక్క పచ్చగా ఉండటానికి కెమికల్స్ వాడుతున్నాము, పండు పండించడానికి కెమికల్స్ వాడుతున్నాము. అంటే మొత్తానికి మనం కెమికల్స్తో కూడిన ఫుడ్ని తీసుకుంటున్నాము. అదేవిధంగా పొల్యూటెడ్ జీవితాన్ని కూడా గడుపుతున్నాము. ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ అయ్యాయి. అది ఎలా అంటే పిజ్జా, బర్గర్, ఆయిల్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ ఇట్లాంటి వాటిని బాగా ఎక్కువగా తీసుకుంటున్నాం. అండ్ వీటితో పాటు మన ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంది. ఒకప్పుడు 100 సంవత్సరాలు ఎలా బ్రతికారు అని అంటే, ఆ రోజుల్లో వాళ్ళు స్వచ్ఛమైన ఎరువులతో పండించిన పంటను మాత్రమే తినేవాళ్ళు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేజాయ్ అనే కంపెనీ అదిలా బయోటెక్ ద్వారా సొంత ఆయుర్వేదిక్ మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి హెల్త్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్ని తయారు చేయడం జరిగింది. అందులోని ఒక వెరీ యూస్ఫుల్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ ఏంటి, అది ఎలా తయారు చేస్తారు, మరియు అది ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అస్తప్రాష్ Star product of Adila Biotech Astaprash is an Ayurvedic concoction brewed by our medicinal experts that is aid in boosting the immune system and minimize the damage caused to lungs due to smoking and pollution. ఈ Astaprash అనేది it is done by the Adila Biotech and it is an Ayurvedic medicine and it helps to improve the our immune system. మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన లంగ్స్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వాటిని తగ్గించడానికి ఈ అస్తప్రాష్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. హౌ ఇట్ వర్క్స్, ఈ అస్తప్రాష్ అనేది మనకెలా ఉపయోగపడుతుందో చూద్దాం. రిమూవ్స్ టార్, టాక్సిన్స్ అండ్ మ్యూకస్ డిపాజిటెడ్ ఇన్ లంగ్స్లో నిల్వ చేయబడినటువంటి అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్, ఇట్ మీన్స్ అవసరం లేనటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేస్తుంది. అలాగే నరిషెస్ సిలియా ఆర్ ద హెయిర్ లైక్ పార్టికల్స్ విచ్ త్రో అవుట్ ద టాక్సిన్స్ ఫ్రమ్ ద లంగ్స్లో ఉన్నటువంటి ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ అండ్ హెయిర్ లైక్ పార్టికల్స్ అన్నం దారనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లంగ్స్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఇట్ ఇంప్రూవ్స్ లంగ్ ఫంక్షన్ అండ్ రెస్పిరేటరీ పర్ఫార్మెన్స్. మన రెస్పిరేటరీ పర్ఫార్మెన్స్, ఇట్ మీన్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మన శ్వాస తీసుకోవడము వదిలిపెట్టడం, ఇలాంటి ఫంక్షన్స్ ప్రాపర్గా జరగడానికి ఈ అస్తప్రాష్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అస్తప్రాష్ మ్యాగ్నిఫికెంట్ బ్రూ ఆఫ్ హర్బ్స్ స్ట్రెంథెన్స్ లంగ్స్ టిష్యూ టు ఇంప్రూవ్ రెస్పిరేటరీ పర్ఫార్మెన్స్ అండ్ షార్టెన్స్ ఆఫ్ బ్రీత్. ఈ అస్తప్రాష్ యూజ్ చేయడం వల్ల మనకు ఎటువంటి శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా ఇంకా మనకు శ్వాసకు సంబంధించినటువంటి ఎన్నో మంచి సౌకర్యాలు కూడా కలుగుతాయి. కీ ఇంగ్రీడియంట్స్ యూజ్డ్ ఇన్ అస్తప్రాష్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేశారు? అస్తప్రాష్ ఏ పవర్ఫుల్ కాన్కేషన్ హ్యాస్ కౌంట్లెస్ బెనిఫిట్స్ బికాస్ ఆఫ్ ద రేర్ మెటిక్యులస్లీ సోర్స్డ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. And the first ingredient is it is the best ingredient, and that is the Vasavelaha. Vasavelaha is an Ayurvedic medicine mainly used in the treatment of respiratory కండిషన్స్. మన రెస్పిరేటరీకి సంబంధించినటువంటి డిసీజెస్ని నయం చేయడానికి ఈ వాసవెలహ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ రీసెర్చ్ షోస్ దట్ వాసవెలహస్ ఎసెన్షియల్ ఆయిల్ ఈజ్ ఎఫెక్టివ్ ఫర్ కిల్లింగ్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ వాసవెలహ నుంచి వచ్చేటటువంటి తైలంతో ఎంతో హానికరమైనటువంటి బ్యాక్టీరియాను కూడా మనము చంపివేయచ్చు. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ కాఫ్. మనకున్నటువంటి దగ్గు అటువంటి వాటిని తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ అండ్ దట్ ఈస్ ద డ్రై జింజర్. ఈ డ్రై జింజర్ని మనము శొంఠి అని కూడా వాడుక భాషలో పిలుస్తాము.
దిస్ డ్రైడ్ ఫార్మ్ ఆఫ్ జింజర్ రూట్స్ ఇంట్రడ్యూస్ బ్యాలెన్స్ ఇన్ బాడీ టు ఇంక్రీజ్ ద లైఫ్ పవర్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్. మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడానికి ఈ శొంఠి అదే ఈ డ్రై జింజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్ కంటైన్స్, ఇందులో ఏమేమి ఉంటాయి అని అంటే ప్రోటీన్స్, నైట్రోజన్, అమైనో యాసిడ్స్, స్టార్చ్, గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్, విటమిన్ బి అండ్ సి, ఇటువంటి ఎన్నో ఉపయోగకరమైన చాలా అంటే చాలా ఉపయోగకరమైనటువంటి మూలికలు ఈ డ్రై జింజర్లో ఎన్నో ఉన్నాయి. ఇంకా మనకు చాలా అంటే చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఈ హస్తస్పర్శలో యాడ్ చేయడం జరిగింది మన హెల్త్ ఎక్స్పెరిమెంట్స్. సో వాటిని కూడా చూద్దాం. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ యూస్ఫుల్ ఇంగ్రీడియంట్, దట్ ఈస్ ద కంటకరీ. కంటకరీ ఈజ్ ఎ బెస్ట్ నోన్ ఫర్ క్లియరింగ్ అప్ సిమ్టమ్స్ ఆఫ్ ద కామన్ కోల్డ్ డ్యూ టు అలర్జీ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో మనకున్నటువంటి ఏవైనా రెస్పిరేటరీ డిసీజెస్ కానీ, అలర్జీస్ కానీ, కోల్డ్ కానీ ఇట్లాంటి వాటిని తగ్గించడానికి ఈ కంటకరీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆస్తమా నుంచి కూడా ఇది మనల్ని చాలా వరకు తగ్గిస్తుంది. మనకున్నటువంటి నెక్స్ట్ ఇంగ్రీడియంట్, అండ్ దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద నేచర్ వెరీ ఈజీలీ, అండ్ దట్ ఈస్ ద హనీ. దీన్ని మనం వాడుక భాషలో తేనె అని కూడా పిలుస్తాము. హనీ ఈజ్ టాటెడ్ యాజ్ న్యాచురల్ హీలింగ్ ఏజెంట్ ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్. దీనిని మనం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా వాడవచ్చు. దీనివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ద ప్రాబ్లమ్ ఆఫ్ కాఫ్ అండ్ ఆస్తమా కెన్ ఆల్సో బీ టాకిల్డ్ బై కన్స్యూమింగ్ హనీ ఇన్ అడిక్వేట్ అమౌంట్. మనం డైలీ కొద్దిగా ప్రతిరోజు కొద్దిగా హనీని తీసుకోవడం వల్ల మనం ఆస్తమాని ఇంకా కాఫ్ని కూడా తగ్గించుకోవచ్చు. ఏ మిక్చర్ ఆఫ్ జింజర్ జ్యూస్ అండ్ హనీ provides instant relief to people suffering from cough, cold, sore throat and runny nose. And next one is the clove. దీనిని మనం వాడుక భాషలో లవంగం అని కూడా పిలుస్తాము. క్లోవ్ ఈజ్ అ మోస్ట్ కామన్లీ కెప్ట్ ఇన్ మౌత్ టు రెడ్యూస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆస్తమా. ఈ క్లోవ్ని తీసుకుని మనం నాలుక కింద అలా పెట్టుకున్నాం అనుకో, దీని ద్వారా మనం ఆస్తమాని తగ్గించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్రమ్ సెంచరీస్ క్లోవ్స్ హ్యాస్ బీన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్ రెమెడీస్ టు ప్రివెంట్ కాఫ్ అండ్ వర్క్ బెస్ట్ వెన్ యూజ్డ్ బ్లాక్ పెప్పర్, హనీ అండ్ జిమ్సన్ వీడ్. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇంగ్రీడియంట్, దట్ ఈస్ ద మూలహెతి. ఇట్ హెల్ప్స్ విత్ కాఫ్, సోర్ థ్రోట్, అబ్డామినల్ పెయిన్, స్వెల్లింగ్ ఇన్ ట్రాకియా అండ్ ఎపిలెప్సీ. ద రూట్స్ ఆఫ్ ద Lycoric are a famous medicine to remove the cough present in lungs and treat digestive disorders. మన డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి డిసీజెస్ని తగ్గించడానికి ఈ మూలహెతి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ద యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీటాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ట్రీటింగ్ స్వెల్లింగ్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ థ్రోట్ పెయిన్. సో ఇటువంటి చాలా అంటే చాలా ఉపయోగకరమైనటువంటి ఇంగ్రీడియంట్ ఈ హస్తస్పర్శలో యాడ్ చేయడం జరిగింది మన హెల్త్ ఎక్స్పర్ట్. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ ద కాకట్సింగి. ఇట్ ఈస్ వన్ యూస్ఫుల్ హెర్బ్ దట్ ఈస్ యూస్డ్ టు ట్రీట్ మెనీ హెల్త్ డిజార్డర్స్ అలాంగ్ విత్ బీయింగ్ హై యాంటీ ఆక్సిడెంట్స్. కాకట్సంగి మే క్యూర్ కాఫ్ అండ్ ఆస్తమా ఇన్ చిల్డ్రన్. ఈ కాకట్సంగి ఏం చేస్తుందంటే దీన్ని యూజ్ చేయడం వల్ల చిన్నపిల్లల్లో ఉన్నటువంటి దగ్గు, ఆస్తమా ఇటువంటి వాటిని తగ్గించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం చూసాం కదా హస్తస్పర్శలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ విల్ మూవ్ టు ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద హస్తస్పర్శ. ఈ హస్తస్పర్శ మనకి ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఎయిడ్స్ ఇన్ ఆస్తమా రిలీఫ్. ఆస్తమా అటాక్స్ ఆర్ మోస్ట్లీ ట్రిగ్డ్ బై పోలెన్ డస్ట్, స్మోక్ అండ్ అదర్ హజార్డస్ పొల్యూటెంట్స్. ఈ ఆస్తమా మనకి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని అంటే మెయిన్గా ఉన్నటువంటి డస్ట్, ఇంకా స్మోక్, హజార్డస్ పొల్యూటెంట్స్, హానికరమైనటువంటి పొల్యూటెంట్స్ ద్వారా మనకు ఆస్తమా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ద ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ హస్తప్రాష్ వైప్స్ అవుట్ ద టాక్సిన్స్ లాడ్జ్ ఇన్ ద లంగ్స్. సో లంగ్స్లో ఉన్నటువంటి అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ కూడా ఈ హస్తప్రాష్ అనేది బయటికి పంపించేస్తుంది. రెస్పిరేటరీ ప్యాసేజెస్ అండ్ ఆల్సో గాడ్స్ యూ అగైన్స్ వెదర్ చేంజ్, క్రోనిక్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఎయిర్ పొల్యూషన్స్. ఒక్కొక్కసారి వెదర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఎయిర్ పొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. ఇటువంటి టైంలో కూడా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ హస్తప్రాష్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద రిమూవ్ స్టార్ ఫ్రమ్ లంగ్స్. హస్తప్రాష్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ రిమూవల్ ఆఫ్ డిపాజిటెడ్ టార్, టాక్సిన్స్ అండ్ మ్యూకస్. ఇది ఏం చేస్తుంది అని అంటే డిపాజిట్ అయినటువంటి మన బాడీలో నిల్వ చేయబడినటువంటి టార్, టాక్సిన్, మ్యూకస్, దీస్ ఆర్ ద అన్వాంటెడ్ వేస్ట్, వీటిని నిర్మూలించడానికి
చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్ రెడ్యూసెస్ ద acidity and helps in congestion of lungs by eliminating smokers and tenacious cough. And the next one is the boosts your immunity. మన ఇమ్యూనిటీ పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. Adilas Astaprash has antioxidant properties that help in boosting body internal defense mechanism, the immune system. మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడానికి ఈ అస్తప్రాష్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. గార్డింగ్ వన్ ఫ్రమ్ డే టు డే ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ కాఫ్, కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా ఎక్సెట్రా. సో మనకు డే బై డే ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి, లైక్ కోల్డ్, కాఫ్ ఇట్లాంటివి. ఇటువంటి వాటిని తగ్గించడానికి అస్తప్రాష్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ సపోర్ట్స్ డైజెస్టివ్ హెల్త్. Effective in healthy movement of gases through the digestive system, Astaprash supports regular elimination and it fosters healthy blood glucose and cholesterol levels. సో మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నిటిని కూడా అదుపులో ఉంచుతుంది. హౌ టు యూజ్ అస్తప్రాష్. ఇప్పటివరకు చూసాం కదా అస్తప్రాష్, దాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. డోసేజ్. అడల్ట్స్ 1 tablespoon or 15 to 20 grams బిఫోర్ గోయింగ్ టు బెడ్. పడుకోవడానికి ముందు 1 tablespoon కానీ లేదా 15 నుంచి 20 గ్రాముల ఈ అస్తప్రాష్ని ఉపయోగించవచ్చు. చిల్డ్రన్ 1/2 tablespoon ఫర్ చిల్డ్రన్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. చిన్న పిల్లలకైతే మాత్రం 1/2 tablespoon దీనిని ఉపయోగించాలి బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఇన్స్ట్రక్షన్స్ టు యూజ్. దీనిని ఎలా ఉపయోగించాలి అంటే మిక్స్ వెల్ బిఫోర్ యూజ్ అండ్ క్లోజ్ లిడ్ ఆఫ్టర్ యూజ్. ఉపయోగించడానికి కంటే ముందు దీన్ని బాగా మిక్స్ చేసి ఉపయోగించిన తర్వాత మూత గట్టిగా బిగించవలెను. కాషన్. డు నాట్ కన్జ్యూమ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, షుడ్ బి టేకన్ అండర్ మెడికల్ సూపర్విజన్. ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు దీనిని ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగించవలసి వస్తే డాక్టర్ సలహా మేరకు దీనిని ఉపయోగించవచ్చు. స్టోరేజ్. సో దీనిని ఎక్కడెక్కడ పెట్టవచ్చు, ఎలా మనము స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ ఇన్ ఏ కూల్ అండ్ డ్రై ప్లేస్ అండ్ కీప్ అవే ఫ్రమ్ మాయిశ్చర్ ఆర్ డైరెక్ట్ సన్లైట్. డు నాట్ రిఫ్రిజిరేట్. దీనిని ఎక్కువ చల్లటి ప్రదేశంలో కానీ ఇంకా నార్మల్ టెంపరేచర్లో దీనిని మనము యూజ్ చేయవచ్చు. ఇంకా ఎక్కువ టెంపరేచర్లో మరియు తక్కువ టెంపరేచర్లో దీనిని యూజ్ చేయడానికి ఉండదు. చూశారు కదండి, ఇప్పటి వరకు అస్తప్రాష్ గురించి తెలుసుకున్నాము. దీంట్లో చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో చూసుకుంటే మనకు కోవిడ్-19 ఎక్కువగా పెరిగిపోతుంది. ఈ కోవిడ్-19 పెరిగిపోవడానికి గల ముఖ్యమైన రీజన్స్ ఏంటి అంటే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది. సో ఇలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి డిసీజెస్, ఈ కోవిడ్-19 కాకుండా ఇటువంటి ఎన్నో డిసీజెస్ మనకు డే బై డే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటువంటి డిసీజెస్ని తగ్గించడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అదే అండి మన అస్తప్రాష్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.